సార్ మొన్న నా మధ్య వైజాగ్ నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఆయనకి కార్యకర్తలే ఎదురు తిరిగినటువంటి పరిస్థితి సార్. ఆయన ఒక సమాధానం చెప్పుకోలేక దాటేసి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పేదలు చదువుతుంటే ఆయన దాటేస్తూ ఆగండి అని చెప్పి గదిమి అరిచి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆయన రైతులు వాళ్ళతో సమస్యలు చెప్పుకుంటూ ఉంటే మేము మైక్ కట్ చేయించారు, లేదంటే నేను రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు, ఆయన తప్పించుకున్న పరిస్థితి. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కృష్ణా జిల్లాకి వెళ్ళారు, అక్కడ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే రైతులకి అన్ని సక్రమంగా అందేవి, ఇప్పుడు రైతులకు వేసినటువంటి అన్నదాత సుఖీభావ 5,000 తప్ప రైతులకు ఒరిగింది ఏమీ లేదు, గత ప్రభుత్వ పాలనే బాగుంది అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి రైతులు కూడా కాదు, అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు మాట్లాడుతున్నటువంటి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఏం సార్ అసలు రాష్ట్రంలో ఎవరు ఎక్కడికి పోయినా కూడా వీళ్ళే మరో పక్కకు వస్తే అసలు అంతా సుభిక్షంగా ఉంది, సూపర్ 6 అమలు చేశాము, ఎవరైనా ఇంకా రాలేదు పథకాలు అమలు కావట్లేదు అంటే వాళ్ళ నాలుగు మందం, వాళ్ళ నాలుగులు కట్ చేయాలి అనేటువంటి మాటలు ఒక పక్కన మాట్లాడుతున్నారు. ఒక పక్క వాళ్ళకే వస్తున్నటువంటి వాటిని గదిలో నిర్వహించో లేదంటే పోలీసులకి అక్కడక్కడ అలర్ట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీటింగుల్లో. ఏం జరుగుతుంది అసలు? విషయం అక్కడ అర్థమైనప్పుడు పరిస్థితిని దాటేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ధైర్యంగా ఫేస్ చేసిన వాడే నాయకుడు అండి. ఇవాళ లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన సమాధానం చెప్పట్లేదంటే అక్కడ సమాధానం లేదని అర్థం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అసహనానికి గురవుతున్నారు. నిజంగా మళ్ళీ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఎంత కాడి పక్కన పెట్టేసి ఎంత గట్టిగా ఉద్యమం చేసామో తెలుసు, కానీ నేను చెప్తా ఉన్నాను ఆయన అసహనానికి గురవుతున్నారు. అంటే ఆయనే ఆత్మశోధన చేసుకుని అంత ఎందుకు జరగట్లేదని నాకు అర్థం కావట్లేదు అనేది. మళ్ళీ నాకు 96లో చంద్రబాబును చూస్తాను, ఆయన 2014 చంద్రబాబు ఆయన పాలన బాగాలేదండి అందరూ అనుకునే సందర్భంలో ఆయన కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళ అంగాలు ఎలాంటి టీంని ఎన్నుకున్నారో తెలియదు, ఎక్సెప్ట్ యూ. ఇవాళ ఆయన అసహనం ఆయన ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. ఇక ఉత్తర ఆర్య సనాతనవాది ఆమెన్ గారి గురించి నేను మాట్లాడండి, అది మీరే సమాధానం చెప్పుకోండి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతారో ఏంటో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడి మధ్యాహ్నం మాట్లాడి సాయంత్రం రాత్రి ఆయన విషయాలు పక్కన పెట్టండి. ఇక మనోహర్ గారు వెళ్ళినప్పుడు ప్రజలలో ఎగ్నెస్ట్ కనపడతా ఉంది. రైతుల విషయంలో మిగతా విషయంలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అంటే బై అండ్ లార్జ్ మనం మాట్లాడే బై అండ్ లార్జ్ 100% అసంతృప్తిగా ఉంటారండి, అలా కాదు కదా. ఉన్నమాట వాస్తవం, అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ఇవన్నీ కూడా దాని మీద ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక లేదు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరండి? అచ్చెన్నాయుడు గారు. వారు సమాధానం చెప్పాల్సింది చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వారు ఒకప్పుడు సమర్థవంతంగా పనిచేశారనే పేరున్న వ్యక్తి ఇవాళ ఎందుకని ఈ విధంగా అయిపోతున్నారో, వాళ్ళ పిఎల్ కింద ఎవరైనా పెట్టుకున్నారో దయచేసి ఆలోచించుకుని ముందు చూపుతూ వెళ్ళాల్సిన బాధ్యత వారికి ఉందని అభిప్రాయం. కానీ ఇదే ప్రాబ్లం ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, లేదు తుఫాను బాధితులకి సహాయం కావాలన్నా కూడా ప్రణాళిక వేసుకుని దానికి ఇంత నష్టం వచ్చిందని చెప్పి దాని సహాయార్థం కోసం నారా లోకేష్ గారు వెళ్తున్నారు. మీకు అలా కనపడిందా? మాట్లాడాలనిపించినా కూడా నారా లోకేష్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు అలా కనపడిందా? కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారనేది కూడా ఆయన ఎజెండాలో ఉంటుంది. అది పీఠికే రెడ్ బుక్లో మొదటి పేజీ పీఠికి అంటారు, ప్రీఫేస్ రాస్తారు, ప్రీఫేసే అది. అందుకని అది ఎందుకు విస్మరిస్తారండి? అది కూడా ఉంది, దానికోసం కూడా వెళ్తున్నారు. మరి ఏం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం నరకయాతన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిలదీయలేరు, నిలదీస్తే బొందులాగేస్తారు. అందుకని వాళ్ళు నిలదీయలేని పరిస్థితుల్లో ఆయన తిప్పలని పడుతున్నారు. ఏం చెప్తామండి? కానీ రెడ్ బుక్ మాట వచ్చింది కాబట్టి రెడ్ బుక్ గురించి కూడా ఆయన మొన్న లోకేష్ గారు కామెంట్లు చేశారు. 3 పేజీలే కంప్లీట్ అయిందంట, ఇప్పటికీ ఇంకా చాలా పేజీలు ఉన్నాయంట. అవన్నీ చేసుకుంటూ పోతే ఎవరో ఎన్ని రకాలుగా ఎన్ని జైలు కావాలో కూడా తెలియని పరిస్థితి. మరి ఇలా చేసుకుంటూ పోతే వస్తా ఇప్పటికి 18 నెలల కాలంలో 3 పేజీలే అయింది అంటే ఏంది అసలు? ఆ కామెంట్లు ఎలా చూడాలి? వార్నింగ్ ఇస్తున్నట్ట, లేకపోతే ఇంకా మా దగ్గర చాలా పేర్లు ఉన్నాయని చెప్పి భయపెడుతున్నట్ట? ఆయన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయిస్తాను, నేను ఎవరిని ఊరుకోనని మాట్లాడిన దానికి మొదటిగా దానికి కౌంటర్గా ఆయన మాట్లాడిన మాట అసలు ఏందండి? రెడ్ బుక్లు, డెత్ బుక్లు ఏంటండి ఇది? ఇవాళ చాలా బాధగా ఉంది. ఆయన పుస్తకంలో ఉండాల్సిన ప్రీఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేజీలు అది కాదు. కానీ ఒకటి, వాళ్ళ అమ్మగారిని తిట్టిన విషయంలో తిట్టలేదని చెప్పి వాళ్ళని ఏదైనా మాట్లాడవచ్చు, పొరపాటు అయ్యిందని అనుకోవచ్చు. ఏ కొడుకు ఒప్పుకోడండి. దాంట్లో నో సెకండ్ థాట్ దట్ నేను చెప్పి. ఆయన కానీ ఏ నాయకుడు అన్న సిగ్గు లేకుండా వీళ్ళకి మహిళల పేర్ల మీద తిట్టుకుంటూ ఏంటి నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్. కానీ ఒకటి చెప్తున్నానండి, అనుచితంగా అసభ్యంగా అయ్యా నేను మీకు లోకేష్ గారు సార్
నేను మీకు 2020 నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇది దయచేసి మీరు ఒకసారి గమనించాలి సార్. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళంట 2020 లోపల ఎవరన్నా పరుషంగా నిలదీయడం తప్పులేదండి. పరుషంగా నిలదీయడం తప్పులేదు. ఇదిగోండి ఈయన కృష్ణ ఒక యాక్సెన్సర్ సాఫ్ట్వేర్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి. దిస్గే పెట్టి మచ్చి నన్ను తిడతా ఈ విధంగా రాళ్లతో కొట్టి చంపాలని పిలిపిస్తే మిమ్మల్ని దీంట్లో ఈ కేతినేని గారంట ఇంకొక ఆయన ఏమి చేశారో నాకు అర్థం కాదండి. నేను అనుచితంగా కూడా మాట్లాడు. ఇటు వైకాపా వాళ్ళు రాష్ట్ర బందిపోతుడు దొంగలని పెట్టి నా ఫోటోను వెంకయ్యనాయుడు గారి ఫోటో వేసి దుర్మార్గంగా వైకాపా అంటే అందరూ దాంట్లో కొంతమంది బ్యాచ్ అందరినీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఎందుకంటానండి అందరం కాదు. వీళ్ళు బీజేపీ వాళ్ళు బూతులు ఈయన శర్మ గారు బూతులు అత్యంత దారుణమైన బూతులు. ఏది వీళ్ళ సంస్కారం వీళ్ళ పార్టీ వీళ్ళ మతం వీళ్ళ పురోహిత వర్గం నేర్పింది అయింది ఇది. ఎంతండి వాళ్ళు ఇంకా బహు ఏంటండి ఇది వాళ్ళు మాట్లాడేది. పెద్ద పెద్ద సంస్కారం చేసుకున్న వాళ్ళ నుంచి వాళ్ళు మాట్లాడితే ఇదిగో ఓ పక్కన RVS వాళ్ళంట నువ్వు హోదా మీద మాట్లాడితే నీకు దబ్బుడి దిబ్బుడే అని నువ్వు దానికి సౌండ్ చేస్తా మిగతా వాళ్ళు. ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే ఇదిగో వీళ్ళందరి మీద నా మీద శివాజీ గారి మీద అందరి మీద ఈ విధంగా చేసుకుని తిరిగితే నేను ఒకళ్ళు అంటలేదు ముగ్గురు ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వీళ్ళు. నేను 2020 జనవరి 17 పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. నేను దాంట్లో కేసు పెట్టిన తర్వాత దాంట్లో నేను పిక్చర్ తీసిన దాంట్లో సంతకాలు పెట్టింది కూడా క్లియర్గానే ఉంది. తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర రాష్ట్ర హోంమంత్రి గారు DGPలు అందరికి పంపించాను ఆ రోజు. తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జనవరి 17న వచ్చిన తర్వాత 25 వెళ్ళి నేను ఇచ్చి వచ్చాను. ఏం చేశారండి మరి మాకు అంటే మేము ఖచ్చితంగా మీకు జరిగినప్పుడు మేము అందరం స్పందించాం. మీ నాన్నగారిని అక్రమంగా చేసిన అరెస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెప్తాను 53 రోజులు జైల్లో పెడతాను. కక్షాదింపే కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ పాలకులు అండ లేకుండా జగన్ గారు ఒకళ్ళు చేశారని నమ్మను నేను మీకు సంఘీభావం మీరు దీక్ష చేస్తాను ఢిల్లీలో ఎవరు రాలా నేను ప్రొఫెసర్లు అందరితో పాటు మీ సంఘీభావం ప్రకటించాను. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇవాళ అంటే మీ ఒక్కరి మీద దాడి జరిగితే అసభ్యంగా తిడితే లేదా కళ్యాణ్ గారి మీద తిడితేనే జగన్ గారి మీద తిరిగితే మిగతా వాళ్ళకి స్వతంత్ర వ్యక్తిత్వాలను తిరిగితే పట్టించుకోరండి. రెడ్ బుక్లో మిగతా వాళ్ళ పేరు మీ ఒక్కటే ఉంటుందా? మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధా లేదంటే వ్యక్తిగత ప్రతినిధా? మీరు దయచేసి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కాలేజీల విషయంలో ఎవరిని వదను ఆయన సప్త సముద్రాలు అవతలు దాటినా నేను తీసుకొచ్చి లోపల చేస్తానంటున్నారు ఆయన. దయచేసి ఎవరు తప్పు చేసినా అటు ఇటు కూడా ఆ రోజుల్లో కూడా మీ దగ్గర చేసింది కొంతమంది దుర్మార్గం అండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఒక MP గారిని తీసుకొచ్చి సరే దాంట్లో సునీల్ కుమార్ గారు పర్సనల్గా ఉండి కొట్టారు ఈ మీదకి ఎక్కుతున్నారు నాకు తెలియదు కాబట్టి నేను విశ్వసించను జరిగి ఉండొచ్చు డెఫినెట్ ఇష్యూ. కానీ ఆయన్ని కొట్టారు ఆయన కాళ్ళు మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆయనకేం పని లేదు. ఆయన కొట్టుకుని కాళ్ళు ఎరగొట్టుకుంటారా? అన్యాయం కదండి. కోపం ఉండొచ్చు కానీ ఒక ఎంపీకి రక్షణ అయిన పరిస్థితి తీసుకొచ్చి మీ దాంట్లో తప్పు కదా. ఇవాళ లోకేష్ గారు చెప్తాను మీ పాలన పక్కదారి పడుతుంది. మీరు రెడ్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ కాదు ఆంధ్రప్రదేశ్ కావాల్సిన విభజన హామీ మీద దృష్టి పెట్టి నేను అన్నది కాదు మీరు అన్న విషయం చెప్తున్నా. అది లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని గవర్నర్లు మీరు కూడా మాట్లాడారు కదా. ఇవాళ భవిష్యత్తు రాష్ట్ర ప్రజలు యువత గురించి భవిష్యత్తు కాకుండా మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీ తీసుకొచ్చాం లేదా ఇంకోటి ఫ్యాక్టరీ తీసుకొచ్చాం. ఎవరు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ట్రయింగ్ లెవెల్ బెస్ట్ దేనికి ఆంధ్రప్రదేశ్ యువతనే ఆ విభజన హామీలు తీసుకొచ్చి ధైర్యంగా నిలబడటానికి వాడు ఒక్కొక్కరిని పారిశ్రామికవేత్తగా చేయండి. కానీ మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలండి. MSMEలు ఎంతవరకు వచ్చారు? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి మనకి ఇన్సెంటివ్స్ వస్తే బాగుండేది కదా. మీ గుజరాతీ పాదుషాలు గుజరాత్కు తనుకుపోయారు అక్రమంగా తనుకుపోయారు. మన హక్కు ఉన్నది మనం మాట్లాడలేకపోతున్నాం. దయచేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని ప్రతి యువతని దమ్ముండి కలేజీ ఉండి పారిశ్రామికవేత్తగా తయారు చేసి అతని కుటుంబానికి వాళ్ళ ఊరికి మన రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చేటట్టు చేయండి సార్. నేను కోసం ఇద్దరిని కూడా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి స్టేట్ బోర్డులో సార్.